ఒకసారి ఒక చిన్న గ్రామానికి సర్పంచ్ అయితే చాలు, ఇక అతని దశ తిరిగినట్లే. ఇక ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే కనీసం 3-4 తరాలకు సరిపోయేంత కూడబెట్టి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ అగ్రనేత. తన తండ్రి, తన నానమ్మ, తన ముత్తాత అంతా ప్రధానమంత్రులుగా చేసినవారు. అలాంటి రాహుల్ గాంధీకి ఎంత ఆస్తి ఉంటుంది? సంపాదించిన డబ్బులను ఎక్కడ పెట్టుబడి పెడతారు? ఒకసారి చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో రాహుల్ గాంధీ తన ఆస్తుల చిట్టా విప్పారు. దాని ప్రకారం అతని ఆస్తులు 20 కోట్లు, స్థిరాస్తి 11 కోట్లు, చరాస్తులు 9 కోట్లు, రియల్ ఎస్టేట్లో 55% పెడితే అంటే 11 కోట్లు, మిగతా 9 కోట్ల 24 లక్షలు అంటే 45%, చరాస్తుల్లో 8 కోట్ల 16 లక్షలు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు. 4.3 కోట్లు 25 స్టాక్స్లో, 3.8 కోట్లు 7 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. 9 కోట్ల చరాస్తుల్లో 90% స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మిగతా 10%లో కొంత సావరిన్ గోల్డ్ బాండ్స్, కొంత ప్రొవిడెంట్ ఫండ్స్లో పెట్టి ఒక 25 లక్షల రూపాయలు అత్యవసర నిధి కింద బ్యాంకులో ఉంచి చేతిలో 55,000 రూపాయలు క్యాష్ మాత్రమే ఉంచుకున్నారు. అతను ఇన్వెస్ట్ చేసిన 25 స్టాక్స్ ని చూస్తే అన్ని లాంగ్ టర్మ్వి, డైవర్సిఫైడ్గా ఉన్నాయి. కొన్ని టెక్నాలజీ, కొన్ని ఫార్మా, మరికొన్ని బ్యాంకు మొదలగునవి. అతను పెట్టిన 7 మ్యూచువల్ ఫండ్స్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, పరాగ్ పరేగ్ ఫ్లెక్సీ క్యాప్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్, ఇంకా కొన్ని డెప్ట్ మరియు హైబ్రిడ్ క్యాప్స్. చాలా చక్కని సేఫ్ అండ్ గ్రోత్ మ్యూచువల్ ఫండ్స్. కొంత రియల్ ఎస్టేట్లో, మరికొంత స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, కొంత ప్రొవిడెంట్ ఫండ్, మరికొంత గోల్డ్ బాండ్స్, అత్యవసరానికి కొంత బ్యాంక్లో, ఇంకా అతి కొద్ది క్యాష్ మాత్రమే ఇంట్లో. రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేవాళ్ళు స్టాక్స్ వేస్ట్ అంటారు. స్టాక్స్ లో పెట్టేవాళ్ళు రియల్ ఎస్టేట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వేస్ట్ అంటారు. ఈక్విటీలో పెట్టేవాళ్ళు బాండ్స్, ప్రొవిడెంట్ ఫండ్ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ వేస్ట్ అంటారు. ఇవి అన్నింటిలో పెట్టేవాళ్ళు బ్యాంకులో అత్యవసరానికి ఏమీ ఉంచరు. కానీ రాహుల్ గాంధీ ఆస్తులు చూసిన తర్వాత ఒక క్రమశిక్షణ కలిగిన జీవితంలా అనిపించింది. కొంత రియల్ ఎస్టేట్లో, కొంత స్టాక్స్, మరికొంత మ్యూచువల్ ఫండ్స్, ఇంకొంత గోల్డ్ బాండ్స్, కొంత ప్రొవిడెంట్ ఫండ్, కొద్ది మొత్తంలో బ్యాంక్లో, ఇంకా అతి కొద్దిగా క్యాష్ ఇంట్లో. ఉన్న కొద్దిపాటి డబ్బులని అతి జాగ్రత్తగా అనేక చోట్ల పెట్టుబడులు పెట్టిన రాహుల్ గాంధీ డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే సూక్తిని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. తాత ముత్తాతల నుంచి ప్రధానమంత్రి ఇంట్లో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీకి ఇంత తక్కువ ఆస్తి ఉండడం మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. మొత్తం గాంధీ, నెహ్రూ కుటుంబాలే అతి సామాన్యమైన జీవితం గడుపుతారని, ఆర్థికంగా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని అందరికీ తెలిసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో మరోసారి అది నిరూపణ అయ్యింది. అన్నట్టు తనకు సమకూరిన సంపదలో ఎక్కువ శాతం ఎంపీగా తీసుకున్న జీతాలే కావడం మరో విశేషం.